సువార్త దశ గాస్పెల్ స్టేజ్ మొదటి భాగము. ఇందులో 4 సువార్తలు ఉంటాయి. ఈ దశ సుమారు 35 సంవత్సరాల కాలాన్ని కలిగి ఉంటుంది. ఈ దశలో దేవుని ఆలయంలో ప్రభువు దూతచే ఒక ప్రకటనతో ప్రారంభమవుతుంది. దేవుని కుమారుని ఆరోహణతో ముగుస్తుంది. పాత నిబంధన దేవుని స్వరూపంలో చేసిన మానవునితో ప్రారంభమవ్వగా, ఈ దశలో మానవుని స్వరూపంలో ఉన్న దేవునితో ప్రారంభమవుతుంది. ఇందులో 4 సువార్తలు ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ దశ గాస్పెల్ స్టేజ్ సుమారు 35 సంవత్సరాల కాలాన్ని కలిగి ఉంటుంది. ఈ గాస్పెల్ స్టేజ్ దేవుని ఆలయంలో ప్రభువు దూతచే ఒక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, దేవుని కుమారుని ఆరోహణతో ముగుస్తుంది. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. పాత నిబంధన దేవుని స్వరూపంలో చేసిన మానవునితో ప్రారంభమవ్వగా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఈ దశ గాస్పెల్ స్టేజ్ మానవుని స్వరూపంలో ఉన్న దేవునితో ప్రారంభమవుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి అందమైన తోటలో సాతాను చేతిలో ఓడిపోతాడు. కాని మానవుని స్వరూపంలో ఉన్న దేవుడు ఎడారిలో సాతానును బలంగా ఓడించాడు. పాత నిబంధనలో గొర్రెలు కాపరుల కోసం చనిపోతుండేవి. ఈ దశలో గొర్రెల కాపరి గొర్రెల కోసం చనిపోతాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయనను పూజించి బంగారం, సాంబ్రాణిని మరియు బోళమును అర్పించారు. యేసుక్రీస్తు మరణించినప్పుడు అతనికి ముండ్ల కిరీటము, చేదు కలిపిన ద్రాక్షారసమును మరియు ఉమ్మివేసి అవమానించి ఆయనను ఎగతాళి చేశారు. దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి అందమైన తోటలో సాతాను చేతిలో ఓడిపోతాడు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. కాని మానవుని స్వరూపంలో ఉన్న దేవుడు ఎడారిలో సాతానును బలంగా ఓడించాడు. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. పాత నిబంధనలో గొర్రెలు కాపరుల కోసం చనిపోతుండేవి. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఈ దశలో గొర్రెల కాపరి గొర్రెల కోసం చనిపోతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయనను పూజించి బంగారం, సాంబ్రాణిని మరియు బోళమును అర్పించారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసుక్రీస్తు మరణించినప్పుడు అతనికి ముండ్ల కిరీటము, చేదు కలిపిన ద్రాక్షారసమును మరియు ఉమ్మివేసి అవమానించి ఆయనను ఎగతాళి చేశారు. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించిరి. 3 పాపులను సిన్నమ్స్ చెట్టు వద్ద రక్షించినట్లు సువార్త దశ గోస్పేల్ వివరిస్తుంది. నురుగుతో అల్లకల్లోమైన సముద్రం శాంతించబడింది. ఫలించని చెట్టు శపించబడింది. 8 బైబిల్ పునరుత్థానాల్లో 3 ఈ కాలంలోనే జరుగుతాయి. పాపులను సిన్నమ్స్ చెట్టు వద్ద రక్షించినట్లు సువార్త దశ గోస్పేల్ వివరిస్తుంది.
under a tree, up a tree, on a tree. అండర్ అ ట్రీ నతనయేలు చెట్టు క్రింద ఉండగా చూచి రక్షించినాడు. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 2 అప్పటి చెట్టుపైకి ఎక్కిన జక్కయ్యను రక్షించినాడు. 4 అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు జక్కయ్య ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఓన్ అ ట్రీ అందుకాయన యేసుక్రీస్తు వానితో రెండవ దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను. నురుగుతో అల్లకల్లోమైన సముద్రం శాంతించబడింది. గనుక శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. ఫలించని చెట్టు శపించబడింది. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచిక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. 8 బైబిల్ పునరుత్థానాల్లో 3 ఈ కాలంలోనే జరుగుతాయి. యాయీరు కుమార్తె ఆ చిన్నదాని చేపట్టి తలీదాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వితంతువు కుమారుడు ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా. లాజరు ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. కలలో వడ్రంగకి భరోసా ఇవ్వబడుతుంది. తిరస్కరించిన శిష్యుడు పునరుద్ధరించబడతాడు. ఆకాశము నుండి మరియు క్రింద ఉన్న సమాధి నుండి వచ్చే సంభాషణలను మనం వింటాము. కలలో వడ్రంగికి భరోసా ఇవ్వబడుతుంది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తిరస్కరించిన శిష్యుడు పునరుద్ధరించబడతాడు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచేహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసున గొబ్బియ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఆకాశము నుండి మరియు క్రింద ఉన్న సమాధి నుండి వచ్చే సంభాషణలను మనం వింటాము. పై ఆకాశము నుండి దేవుడు యేసుక్రీస్తు గురించి శిష్యులతో మాట్లాడడము. అతడు ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనెందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. క్రింద ఉన్న సమాధి నుండి అబ్రాహాము ధనవంతుని సంభాషణలు. తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను. వేశ్యలు క్షమించబడతారు, కపటులు ఖండించబడతారు. సంఘమును ఏర్పాటు చేయడం, చర్చి, ప్రభు రాత్రి భోజనం ప్రారంభించడం, కమ్యూనియన్, సమస్త జనులను శిష్యులనుగా చేయమని చెప్పటం, గ్రేట్ కమిషన్ అనే అంశాలు మొదటిసారిగా ప్రదర్శించబడ్డాయి. వేశ్యలు క్షమించబడతారు. నేను చేసినవన్నీయు నాతో చెప్పేనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. కపటులు ఖండించబడతారు. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని
చేయరు. సంఘమును ఏర్పాటు చేయడం, చర్చి, మరియు నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రభు రాత్రి భోజనం ప్రారంభించడం, కమ్యూనియన్. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానినాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. సమస్త జనులను శిష్యులనుగా చేయమని చెప్పటం గ్రేట్ కమిషన్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు